విషయం కూడా నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే నిన్న ఎవరైతే జో బైడెన్ గారు ఉన్నారో, మాజీ అధ్యక్షులు అమెరికా, ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కమలా హారిస్ గారిని కాకుండా తానే చివరి వరకు నిలబడి ఉంటే ట్రంప్ మీద తాను విజయం సాధించేవాడిని అనే విషయాన్ని నేను చెప్పాను. అయితే ఇక్కడ ఒక క్లారిఫై చేయాల్సిన అవసరం ఏంటంటే, ఎవరైతే జో బైడెన్ గారు ఉన్నారో ట్రంప్ మీద పోరాటం చేస్తున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు రేసులో ఉన్న టైంలో తన ఆరోగ్యం సహకరించలేదు. అదేవిధంగా ట్రంప్ మీద 2-3 డిబేట్లో కూడా సరిగ్గా చర్చా కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఒకవైపు అనారోగ్య సమస్య, ఒకవైపు ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ వ్యతిరేకత, ఇంకోవైపు ఏ విషయం మీద కూడా సరిగ్గా స్పష్టంగా డిబేట్ చేయలేకపోయారు. ఈ 3 కారణాల వల్ల ఆయన వెనక్కి తగ్గి, ఎవరైతే ఆ పార్టీ సంబంధించిన సభ్యులు ఉన్నారో మీరు తప్పుకోండి, కమలా హారిస్ గారిని పెట్టండి అని చెప్పడంతో ఆ టైంలో ట్రంప్ గారి మీద బలంగా నిలబడే వ్యక్తి కమలా హారిస్ గారు ఉన్నారు కాబట్టి కమలా హారిస్ గారిని రేసులో నిలబడడం జరిగింది. కమలా హారిస్ గారు చివరి